చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల కాలంలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడమే కాదు, కూటమి పార్టీలకు సంబంధించిన క్యాడర్ నుండి చివరికి కూటమిలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా కొందరు ఈ కూటమి విధి విధానాల మీద, వీళ్ళ వ్యవహార శైలి మీద ఖచ్చితంగా అసంతృప్తిగానే ఉన్నారు. బట్ వాళ్ళు బయటకు పడాలి అంటే ఖచ్చితంగా టైం పడుతుందేమో, బట్ కొందరైతే ఖచ్చితంగా పడతారు. నోట్ మై వర్డ్స్. అండ్ అదే సమయంలోనే అధికారం ఉంది కదా అని చెప్పి కొందరు విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ఉండడానికి కూడా ఇదే పార్టీలోనే కొందరికి నచ్చడం లేదు. అండ్ విచ్చలవిడితనం ప్రదర్శిస్తున్న వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోకపోవడం కూడా కొందరికి నచ్చడం లేదు. ఆ నచ్చని వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. బట్ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు బహిరంగంగానే కొన్నిసార్లు వాళ్ళ అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాజాగా కూడా కొలికపూడి శ్రీనివాసరావు గారు వాళ్ళ పార్టీ అధిష్టానానికి ఒక అల్టిమేటం జారీ చేశారు. మనం చూసాము 10-12 రోజులైందేమో తిరువూరుకి చెందిన టీడీపీ నేత రమేష్ రెడ్డి అని, అంటే రమేష్ రెడ్డి పేరుతో ఎవరో ఒక మహిళతో అబ్జెక్షనబుల్గా మాట్లాడారు. అది చాలా పెద్ద వైరల్ అయింది. అండ్ దాని మీద తెలుగుదేశం పార్టీ అయితే ఇంకా ఏమీ స్పందించలేదు. కానీ ఈరోజు ఆ నియోజకవర్గానికి చెందినటువంటి మహిళలు ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్ళారు చాలామంది నిరసన వ్యక్తం చేసేకి. మహిళలతో ఆయన ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నా కూడా ఎందుకు పార్టీ చర్యలు తీసుకోదు, ఎమ్మెల్యేగా మీరు ఎందుకు చెప్పరు పార్టీకి అన్నట్టు. అంటే తా ఎమ్మెల్యేనేగా రిప్రజెంటేటివ్. సో అక్కడ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినటువంటి కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒక సంచలన ప్రకటన చేశారు. 48 గంటల్లోగా రమేష్ రెడ్డి మీద కనుక చర్యలు తీసుకోకపోతే నేను రాజీనామా చేస్తాను అన్నారు. 48 గంటల్లోగా కనుక రమేష్ రెడ్డి మీద చర్యలు తీసుకోకపోతే నేను రాజీనామా చేస్తాను. రమేష్ రెడ్డి తన ఆడియో బయట పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ₹1 ఖర్చు పెట్టిన వాళ్ళ సంగతి తెలుస్తా అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఆ ఆడియో బయట పెట్టింది రమేష్ రెడ్డి దగ్గర ఉన్న 2 వ్యక్తులే. ఆ 2 వ్యక్తులు బయట పెట్టడానికి కూడా చాలా పెద్ద రీజన్ ఉంది. ఇప్పుడు ఆ రీజన్ నేను మీతో పంచుకోలేను, చాలా దారుణమైన రీజన్ అది. సో మరి అటువంటి రమేష్ రెడ్డి మీద పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోకపోవడం ఏంటి? అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతే నేను మరి ఉండేం ప్రయోజనం అన్నట్టు కొలికపూడి శ్రీనివాసరావు గారు అయితే 48 గంటలు తెలుగుదేశం పార్టీకి డెడ్ లైన్ అని చెప్పి విధించినట్లే. మరి తెలుగుదేశం పార్టీ స్పందిస్తుందా? స్పందించకపోతే కొలికపూడి శ్రీనివాసరావు గారు తన స్టాండ్ మీద తాను ఉంటారా? ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా అక్కడ కొలికపూడి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అక్కడ ఒక సామాజిక వర్గం, ఇప్పుడు ప్రభుత్వంలో నడుపుతున్నటువంటి టీడీపీని ఏ సామాజిక వర్గం అయితే తన ఓన్ చేసుకుంటుందో, మా పార్టీ మా ప్రభుత్వంగా, ఆ సామాజిక వర్గానికి కొలికపూడి శ్రీనివాసరావు గారికి ఆ నియోజకవర్గంలో పడడం లేదు అన్నది కళ్ళ ముందు కనిపిస్తున్నది. చాలాసార్లు ఎమ్మెల్యే గారు కూడా బయటకే చెప్పారు. సో అధికారంలో అంటే ఎమ్మెల్యేగా నేనున్నా వాళ్ళు ఇక్కడ పెత్తనం చలాయించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తే నేను వాటిని ఒప్పుకోను అని చెప్పి. అండ్ తిరువూరుకి చెందినటువంటి చాలామంది టీడీపీ నేతలే కొలికపూడి మీద వాళ్ళ పార్టీ అధిష్టానాన్ని కూడా ఇప్పటికే ఫిర్యాదు చేసి ఉన్నారు. పార్టీ అధిష్టానం కూడా ఆ క్రమశిక్షణ కమిటీ కూడా ఆయనను పిలిపించేటట్లుంది. వివరణ తీసుకున్నట్టున్నారు. మొత్తం మీద అయితే కొలికపూడి శ్రీనివాసరావు గారికి అదే పార్టీలో ఉన్నటువంటి అదే తిరువూరు నియోజకవర్గంలోనే ఒక సామాజిక వర్గం ప్రధానంగా డామినేట్ చేస్తున్న సామాజిక వర్గం, దానికి నాకు పడట్లేదు అనేది అయితే కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. మరి ఈ టర్న్ ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో, ఏం ఇష్యూ లేకుండా వాళ్ళ అధిష్టానం దీన్ని చల్లబరుస్తుందా? కొలికపూడి తన మాట మీదే ఉంటారా? ఏం జరుగుతుందో మరి 48 గంటలు టైం అని ఇచ్చారు కదా, వెలిసి చూద్దాం.